హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. కథ పేరు రత్నమాల. అంగదేశాన్ని మందపాలుడు పాలిస్తున్న రోజులవి. ఆ రాజుకి లేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి సావర్ణి అని నామకరణం చేశాడు రాజు. సావర్ణికి 3 ఏళ్లు నిండాయి. చూడముచ్చటగా ఉన్నాడు. ఆడుకుంటున్న కుమారుని చూసి పొంగిపోతున్నాడు రాజు. రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు ఇలా అన్నాడు: రాజకుమారుడి వర్చస్సు ముందు, తేజస్సు ముందు అందరూ తీసుకట్టే మహారాజా, వారికి వారే సాటి అన్నాడు. బాగా చెప్పారు అన్నాడు రాజు. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా అడిగాడు. అన్నట్టు రాకుమారుడి జ్యోతిష్యం గురించి మీరు చెప్పనే లేదు. అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే 3 ఏళ్లు నిండితే గాని ఏదీ చెప్పరాదన్నారు. నిండాయి కదా, చెప్పండి ఇప్పుడు అన్నాడు. తప్పకుండా అన్నాడు పురోహితుడు. చేతిలోని తాళపత్రాలు తెరిచాడు. కళ్ళు మూసుకున్నాడు. పెదవులు కదుపుతూ చేతి బొటన వేలితో మిగిలిన వేళ్లు కణుపులను లెక్కించాడు. కళ్ళు తెరిచి చెప్పాడిలా: రాకుమారులు సాహసవంతులు, కీర్తిమంతులు, మీకు తగిన కుమారులు. అయితే ఏంటి? అయితే ఇంకేం లేదు మహారాజా, రాకుమారుల వివాహ విషయంలోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమిటా ఇబ్బంది? కళ్ళు కుంచాడు రాజు. ఆసక్తి కనబరిచాడు. రాకుమారుని జాతకరీత్యా వారు ఓ పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటారు. పేదపిల్ల అయితేనేం, అందంలోనూ గుణంలోనూ బహుదొడ్డది ఆమె. ఉన్నత రాజవంశానికి చెందిన రాకుమార్తెలు నా కోడలు కావాలి గాని పూటకి గతిలేని పేదపిల్ల నా కోడలైతుందా? ఒప్పుకోను అన్నాడు రాజు. భరించలేనట్టుగా దిగ్గున లేచి నిల్చున్నాడు. రాజు సహా లేచి నిల్చున్నాడు పురోహితుడు. ఇలా అన్నాడు అతను: మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతకరీత్యా విధిని మార్చలేం మహారాజా. దైవ నిర్ణయాన్ని మనం మార్చడం అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను. మీరు కొంచెం శ్రమించి ఆ పిల్ల ఎక్కడ పుట్టింది, లేదంటే ఎక్కడ పుట్టబోతున్నది, ఆ వివరాలు చెప్పండి ఆజ్ఞాపించాడు రాజు. పురోహితుడు సరేనని రాత్రి పగలు పరిశోధించి ఓ వారం రోజుల తర్వాత ఇలా తెలియజేశాడు: మన ఊరికి ఉత్తరాన ఉన్న కనుమలో ఓ పేద రైతు కుటుంబంలో మీ కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మిస్తుంది. పేద రైతు పిల్ల తన కోడలా? జరగదుగాక జరగదు అనుకున్నాడు రాజు. రాత్రి అంతా ఆ విషయమై తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచన ఓ కులికి రావడంతో వ్యాపారిలాగా వేషం మార్చుకున్నాడు. కనుమలోకి ప్రవేశించాడు. ప్రయాణం సాగించాడు. సూర్యోదయం అయింది. గుర్రం మీద వెళ్తూ ఉంటే ఓ గుడిసె ముందు ఓ రైతు కూర్చొని బోరున ఏడవటాన్ని గమనించాడు రాజు. అక్కడ ఆగి గుర్రం దిగి అడిగాడు: ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారు స్వామి, నాకు ఇప్పటికే 5 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సూర్యోదయం వేళ ఇంకో ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే అంతా ఓ పూట తిని ఇంకో పూట పస్తులుంటాయి. ఇప్పుడు ఈ పిల్లతో ఎలా వేగాలో తెలియటం లేదు అన్నాడు రైతు. చేరాల్సిన చోటుకే చేరాడు తను. ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం అనుకున్నాడు రాజు. రాజు ఆ రైతుతో ఇలా అన్నాడు: 6వ ఆడపిల్లతో వేగలనంటున్నావు కదా, అయితే ఒక పని చేయి, ఆ పిల్లని నాకు ఇచ్చేసాయి. అందుకు బదులుగా బహుమానంగా నీకు 100 వరహాలు ఇస్తాను అన్నాడు. అంతకంటే అదృష్టం ఏముంది స్వామి, తప్పకుండా తీసుకోండి అన్నాడు రైతు. భార్యకి మిగిలిన పిల్లలకి నచ్చచెప్పి అప్పుడే పుట్టిన పసికందుని రాజుకిచ్చేశాడు రైతు. ప్రతిఫలంగా 100 వరహాలు అందుకున్నాడు. చేతిలోని పసికందును పరిశీలనగా చూశాడు రాజు. ముఖంలో రాచకళ ఉట్టిపడుతోంది. పై పెదవి మీద ముక్కు కిందగా చిన్న పుట్టుమచ్చ చూడచక్కగా ఉంది. అందంగా ఉంది ఆ పిల్ల. అయినా సరే ఆ పిల్ల తనింటి కోడలయ్యేందుకు వీలు లేదనుకున్నాడు రాజు. ఓ చేత్తో ఆ పిల్లను పొదివి పట్టుకొని మరో చేత్తో గుర్రం నడుపుతూ ఓ నదీ తీరానికి చేరుకున్నాడు. ఆగాడెక్కడ, ఎవ్వరూ లేరు. అదే అవకాశంగా పిల్లను నదిలోకి విసిరేశాడు. విధిని, జాతకాన్ని, దైవ నిర్ణయాన్ని మార్చలేము అన్న పురోహితుడి మాట గుర్తుకు వచ్చింది రాజుకి. పగలబడి నవ్వుకున్నాడు. కానీ విధిని ఎదిరించాడు, మార్చాడు తను. విజయాన్ని సాధించాననుకున్నాడు రాజు. గుర్రం ఎక్కి వెనుదిరిగాడు.
అంతఃపురానికి చేరుకున్నాడు. పురోహితుడిని పిలిపించి చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పాడు అతనికి. ఎంత పని చేశారు మహారాజా? బాధపడ్డాడు పురోహితుడు. నేను చేసింది పాపమే కావచ్చు, కానీ నేను విధిని ఎదిరించి విజయం సాధించానా లేదా? ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాజు. విధిని ఎదిరించి విజయం సాధించడం సాధ్యం కాదు మహారాజా. చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అన్నాడు పురోహితుడు. ఏం జరుగుతుంది? ఈసరికి ఆ పిల్లను ఏ పాములో చేపలో పొట్టను పెట్టుకుని ఉంటాయి. జరిగేదదే అన్నాడు రాజు. అయితే రాజు ఊహించినట్టుగా జరగలేదక్కడ. అందుకు భిన్నంగానే జరిగింది. చుట్టూ చూసి ఎవరూ లేరనుకున్నాడు రాజు. కానీ అక్కడ ఉన్నారొకళ్ళు. చేపల కోసం నదిలో వల వేసి ప్రవాహానికి వల కొట్టుకొని పోకుండా దాని తాళ్ళని మొలకు కట్టుకున్నాడు ఓ జాలరి. కట్టుకొని గట్టుమీద చెట్ల గుబురులోకి బువ్వకు తింటూ కూర్చున్నాడు. వడ్డిస్తోంది అతని భార్య. ఇంతలో విసురుగా ఏదో పడి వల చెదిరినట్టుగా అనిపించింది. మొలనున్న తాడు గుంజింది అతన్ని. పెద్ద చేప ఏదో పడి ఉంటుందనుకొని లేచి వెళ్ళాడు జాలరి. బువ్వ తినెళ్ళయ్యా కేకేసింది భార్య. ఆగెహే, బువ్వ తర్వాత తింటాను, ముందు వల్లో పడ్డ శాపను చూడండి అన్నాడు. వలని జాగ్రత్తగా గట్టుకు లాగాడు. చేపకి బదులుగా ఏడుస్తూ అందమైన పసికందు కనిపించింది అందులో. ఆశ్చర్యానందాలు చెందాడు. ఎహే అంటూ భార్యను కేకేసి పిలిచాడు. వచ్చిన భార్యకు వలలో దొరికిన పసికందును చూపించాడు. దేవుడిచ్చిన బిడ్డయ్యా, శానా బాగుంది అన్నది భార్య. తొందరపడమోకే, దేవుడిస్తాడంటే ఇన్నావా, ఇప్పుడేమంటావు అన్నాడు జాలరి. పసికందును చూసి మురిసిపోయాడు. పెళ్ళై 10 ఏళ్లయింది, పిల్లలు లేరు. పిల్లల కోసం పసరు తాగుతాను అయ్యోరిస్తారని గోల చేసేది భార్య. వద్దనేవాడు అతను. దేవుడిచ్చినప్పుడే పిల్లలు వస్తారు అనేవాడు. ఆఖరికి అతని మాటే నిజమైంది. దొరికిన పాపకి రత్నమాల అని పేరు పెట్టారు, పెంచుకోసాగారు. 16 ఏళ్లు గడిచాయి. పురోహితుడు సహా ఉత్తర కనుమల్లో వేటకి బయలుదేరాడు మందపాలుడు. దొరికిన ప్రతి జంతువును వేటాడాడు. సూర్యాస్తమయం వేళ వేట చాలించాడు. తిరుగు ప్రయాణం అయ్యాడు. దాహం వేసింది. ఓ గుడిసె ముందు ఆగాడు. దాహం అని చెప్పు, మంచినీరివ్వమను పురోహితుడిని ఆజ్ఞాపించాడు రాజు. ఆజ్ఞ అని పురోహితుడు గుడిసె ముందు నిల్చున్నాడు. రాజు చెప్పినట్లుగానే ప్రార్థించాడు. కాసేపటికి నడుమున చిన్న కుండ ఉంచుకొని ఓ యువతి బయటికి వచ్చింది. అందంగా ఆనందంగా ఉన్నది ఆమె. దారి తప్పి గుడిసెలో తలదాచుకున్న రాకుమారిలాగా ఉంది. పై పెదవి మీద ముక్కు కిందగా ఉన్న పుట్టుమచ్చ చూడచక్కగా ఉంది. రండి దాహం తీర్చుకోండి, కుండని వంచిందామె. దోసిట పట్టి నీరు తాగి ముందు మహారాజు, తర్వాత పురోహితుడు సేద తీరారు. వేటకి వచ్చారా నవ్వుతూ అడిగింది ఆ యువతి. అవును అంటూ ఆమె పై పెదవి మీద పుట్టుమచ్చను చూసి దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. అది గమనించాడు పురోహితుడు. అనుమానించి మంత్రోచ్చారణ చేసి కళ్ళు మూసుకున్నాడు. యువతి ఎవరన్నది తెలిసిపోయింది అతనికి. సన్నగా నవ్వుకున్నాడు. నీ పేరేమిటి అడిగాడు మహారాజు. రత్నమాల. నీ తల్లిదండ్రులెవరు? తల్లిదండ్రులు పిలిచిందామె. గుడిసెలో నుంచి జాలరి అతని భార్య బయటికి వచ్చారు. చెప్పండయ్యా, ఏం కావాలా అడిగారు. ఈ పిల్ల నీ కూతురేనా జాలరిని అడిగాడు మహారాజు. నా కూతురేనయ్యా. నిజం చెప్పు గద్దించాడు రాజు. ఆ గద్దింపునకు వణికిపోతూ జాలరి భార్య తమకు రత్నమాల ఎలా దొరికింది వివరంగా చెప్పింది. నిజం చెప్పినందుకు నీకు 10 వరహాలు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో ఇచ్చాడు రాజు. దయగల మహారాజులు అంది జాలరి భార్య డబ్బును కళ్ళకి అద్దుకుంది. అయ్యా, తమరు కూడా ఓ నిజం చెప్పాల. మీరు మహారాజులా వ్యాపారులా అడిగాడు జాలరి. అతనికి మందపాలుని చూసిన దగ్గర నుంచి రాజేమో అని అనుమానంగా ఉంది. రాజు అయితే నిలబెట్టి మాట్లాడటం మర్యాద కాదనుకున్నాడు. తమను వ్యాపారులు అనుకుంటున్నాడు జాలరి. అలా అనుకోవటమే మంచిదనుకున్నాడు రాజు. వ్యాపారులం అన్నాడు. పురోహితుడిని తీసుకుని బయలుదేరాడు అక్కడి నుంచి. కొద్ది దూరం ప్రయాణించి ఒక చోట ఆగాడు. సాలోచనగా పురోహితుడిని చూశాడు. నోరు తెరిచి ఏదో చెప్పబోయేటంతలో పురోహితుడే ఇలా చెప్పాడు.
జాతకాన్ని, విధిని, దైవ నిర్ణయాన్ని మనం మార్చలేం మహారాజా. అప్పుడన్న మాట ఇప్పుడు అంటున్నాను. నేనంతా గ్రహించాను. రత్నమాల మీ కోడలై తీరుతుంది అన్నాడు. ఒప్పుకోను. ఇప్పుడు కూడా విధిని ఎదిరిస్తాను అన్నాడు రాజు. వద్దు మహారాజా, మీరు మళ్ళీ ఎలాంటి దారుణానికి పూనుకోవద్దు. నా మాట వినండి బ్రతిమలాడాడు పురోహితుడు. వినలేదు రాజు. పురోహితుణ్ణి నగరానికి వెళ్ళిపోమ్మని చెప్పి అతను మళ్ళీ జాలరి గుడిసెకే చేరుకున్నాడు. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు అడిగాడు జాలరి. రత్నమాలకి వంట బాగా వచ్చా అడిగాడు రాజు. శానా బాగా వచ్చాయా. చేపల కూర చేసిందంటే లొట్టలేసుకొని తినాల్సిందే. అయితే ఓ పని చేద్దాం. అంగదేశంలోని మా తమ్ముడు గోపాలుడికి మంచి వంటగత్తె కావాలి. అక్కడికి రత్నమాలని పంపిద్దాం. ముప్పూటలా భోజనము, వసతితో సహా మాసానికి 10 వరహాల పారితోషికం చెల్లిస్తాడు. ఇష్టమైతే ఇప్పుడే లేఖ రాసిస్తాను, అమ్మాయిని పంపించు అన్నాడు రాజు. మహదానందంగా అంగీకరించాడు జాలరి. తాను వెళ్ళనంటే వెళ్ళి తీరాలన్నాడు రత్నమాలతో. పంపనంటే భార్యకు నచ్చచెప్పాడు. ఒప్పించాడు ఇద్దరిని. రాజు లేఖ రాసిచ్చాడు. రత్నమాలను అటు అంగదేశానికి సాగనంపి తాను ఇటు మిత్రదేశము వంగదేశానికి ప్రయాణమయ్యాడు రాజు. వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏనాటి నుంచో తనని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుబట్టారు వారు. ఆ సంగతే మర్చిపోయాడు తను. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అనుకున్నాడు. కళ్ళాన్ని గట్టిగా గుంజాడు రాజు. గుర్రాన్ని పరిగెత్తించాడు. కాలినడకన ప్రయాణిస్తూ మధ్య మధ్యలో జాగ్రత్తగా ఉన్నది లేనిది పమిట కొంగున కట్టిన రాజు లేఖను చూసుకుంటోంది రత్నమాల. లేఖగా రాజు ఏమి రాశాడన్నది ఆమెకు తెలియదు. తెలిసి చూసినా తెలుసుకోలేదామె. కారణం ఆమెకు చదువు రాదు. తల్లిదండ్రులతో సహా 3 నిరక్షరాస్యులే. ఆ సంగతి తెలిసే రాజు బహిరంగంగా ఇలా రాసిచ్చాడు. తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. ఈమె మన రాచవంశానికి మచ్చ తెచ్చే మనిషి. ఈమె బతికి ఉండటానికి వీలేదు. నిన్ను కలిసిన మరుక్షణం నరికి పోగులు పెట్టు. ఈ సంగతి 3వ కంటికి తెలియకుండా జాగ్రత్తపడు. ఇట్లు నీ అన్నయ్య మందపాలుడు. రాజుగారి రాసిచ్చిన లేఖ పమిటి కొంగున ఉన్నది లేనిది జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నది రత్నమాల. బాటసార్లను అడిగి అంగదేశానికి దారి క్షణక్షణము తెలుసుకుంటున్నది ఆమె. ఎర్రని ఎండలో నడిచింది, చల్లని గాలుల్లో నడిచింది, కొండలు ఎక్కింది, దిగింది, కోనల్లోకి ప్రవేశించింది, ముందుకు నడిచింది. అంగదేశము ఇంకా 25 కోసుల దూరం ఉంది అనగా చీకటి పడింది. ఆ సరికి బాగా అలసిపోయింది రత్నమాల. ఈ రాత్రికి ఇక్కడ సత్రంలో బస చేసి మర్నాడు మళ్ళీ ప్రయాణిద్దామనుకున్నది. సత్రానికి చేరుకున్నది. కడుపు నిండా నీరు తాగి కన్ను మూసిందో లేదో నిద్ర పట్టేసింది ఆమెకు. సాటి బాటసార్లు భోజనానికి పిలిచినా లేవలేదు. గాఢ నిద్రలో ఉంది. రాత్రి 12 గంటలైంది. గజదొంగ గంగన్న సత్రాన్ని దోచుకునేటందుకు గుంపుతో సహా వచ్చాడు అక్కడికి. బాటసార్లంతా మంచి నిద్రలో ఉన్నారు. అదే అదనుగా అన్నీ దొంగలించసాగారు. ఖరీదైన వస్తువులు, స్త్రీల కొంగుముడిన, మగవారి మొలన ఉంటాయంటే వెతికి వెతికి చూశారు. రత్నమాల కొంగు ముడిన ఉన్న లేఖ కనిపించింది వారికి. దానిని తీసుకుని వచ్చి గంగన్నకు చూపించారు. రాజు మందపాలుడు తమ్ముడు గోపాలుడికి రాసిన లేఖ అది. చదివాడు గంగన్న. చదివి దిగ్భ్రమ చెందాడు. నిద్రిస్తున్న రత్నమాలని చూశాడు. అందంగా, అమాయకంగా కనిపించింది ఆమె. ఈ పిల్ల రాజవంశానికి మచ్చ తెచ్చేది. మచ్చ తేనున్నదని చంపేయాలా, నరికి పోగులు పెట్టాలా? రాచరికం మీద గంగన్న కోపం కట్టలు తెంచుకున్నది. లేఖ రాసి ఇచ్చాడంటే రాజ్యంలో రాజు లేనట్టే. రాజ్యంలో రాజు లేడు కాబట్టి తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయొచ్చు అనుకున్నాడు గంగన్న. మందపాలుడు రాసిన లేఖను చించివేశాడు అతను. తానో లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. చూసావు కదా, బహు చక్కనిది. రాజవంశానికి వన్నె తెచ్చే పిల్ల. ఈ పిల్లను రాకుమారుడు సావణ్ణికి ఇచ్చి వెంటనే వివాహం చెయ్యి. నేను నిన్ను త్వరలోనే కలుసుకుంటాను. ఇట్లు నీ అన్నయ్య మందపాలుడు. లేఖను రత్నమాల కొంగున ముడిపెట్టి గుంపుతో సహా వెళ్ళిపోయాడు గంగన్న.
తెల్లవారింది. మేలుకున్నది రత్నమాల. కొంగున లేక ఉన్నది లేంది తడిమి చూసుకున్నది. ఉందనుకుంది. ఊపిరి పీల్చుకుని అంగదేశానికి బయలుదేరింది ఆమె. ఒంటరిగా నడిచి వెళ్తున్న రత్నమాలను ఇద్దరు పోకిరి జానపదులు అడ్డగించారు. ఎక్కడికే చిలక అంటూ ఆమె వెంటబడ్డారు. వారి నుంచి తప్పించుకునేటందుకు పరుగు తీసింది రత్నమాల. ఆమెను వెంబడించారు ఆ పోకిరీలు. రక్షించండి, రక్షించండి! రత్నమాల గొంతు ప్రతిధ్వనించింది. వనవిహారానికి వెళ్తున్న సావర్ణికి ఆ గొంతు వినవచ్చింది. గుర్రాన్ని గొంతు వినవచ్చిన వైపుగా పరుగు తీయించాడు అతను. ఇటు రత్నమాల, అటు సావర్ణి ఒకరికి ఒకరు ఎదురుబొదురు రాసాగారు. అల్లంత దూరం నుంచే ఎవరో ఒక స్త్రీ పరుగు తీయటమో, ఆమెను ఇద్దరు పోకిరీలు వెంట తరమటాన్ని గమనించాడు సావర్ణి. తమ రాజ్యంలో స్త్రీలను అవమానించడాన్ని తట్టుకోలేకపోయాడతను. గుర్రం వేగాన్ని పెంచాడు, కత్తిని ఝుళిపించాడు. దగ్గరగా వచ్చిన రాకుమారిని చూసి పోకిరీలు తోక ముడిచారు, వెనుదిరిగి పారిపోయారు. అయినా వెతికి పట్టుకునేటందుకు ఎంతగానో ప్రయత్నించాడు సావర్ణి. వాళ్ళు దొరకలేదు. నిలబడి సేద తీరుతున్న రత్నమాలను సమీపించాడు సావర్ణి. ఆమెను తేరిపారా చూశాడు. మహా అందగత్తే అనుకున్నాడు. ఎక్కడికి మీ ప్రయాణం అడిగాడు. గోపాలుణ్ణి కలుసుకోవాలి అన్నది రత్నమాల. గోపాలుడు అంటే తన బాబాయి. అతన్ని కలుసుకోవడం దేనికో ఆలోచించసాగాడు. అంతు చిక్కలేదు సావర్ణికి. ఒంటరిగా వదిలి వెళ్ళటం భావ్యం కాదనుకున్నాడు. ఇలా అడిగాడు. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, మిమ్మల్ని గోపాలుని దగ్గరికి చేరుస్తాను. ఆనందంగా అంగీకరించింది రత్నమాల. ఆమెను ఎక్కించుకొని గుర్రాన్ని అంగదేశానికి ఆగమేఘాల పోనిచ్చాడు సావర్ణి. బాబాయ్ మందిరానికి చేర్చాడు ఆమెను. చెప్పమ్మా, నాతో నీకేం పని అడిగాడు గోపాలుడు. పమిట కుంగున కట్టిన ముడి విప్పి అందులో ఉన్న లేఖను తీసి ఇచ్చింది రత్నమాల. చదివి పొంగిపోయాడు గోపాలుడు. లేఖను సావర్ణికి కూడా చూపించాడు అతను. తండ్రి ఎన్నికకు తిరుగులేదనుకున్నాడు సావర్ణి. ఆనందించాడు. రత్నమాలకు విషయాన్ని వివరించారు ఇద్దరు. ఆమె సిగ్గుల మొగ్గైంది. సావర్ణి పాదాలను ఆశ్రయించింది, నమస్కరించింది. నీ స్థానం ఇక్కడ అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సావర్ణి. పురోహితుని పిలిపించాడు గోపాలుడు. రత్నమాలను చూపించి అన్నగారి కోరికను తెలియజేశాడు అతనికి. నమ్మలేకపోయాడు పురోహితుడు. లేఖను చూపించాడు గోపాలుడు. తన వేడుకోలుని మహారాజు మన్నించాడనుకున్నాడు పురోహితుడు. ఆనాడు ఎటువంటి దారుణానికి పూనుకోవద్దని బ్రతిమలాడాడు. అది మహారాజు వినిపించుకున్నాడనుకున్నాడు అతను. చాలా సంతోషించాడు. వెంటనే పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి ఆజ్ఞాపించాడు గోపాలుడు. అడిగినంతసేపు పట్టలేదు. మర్నాడే మంచి ముహూర్తం ఉన్నదన్నాడు పురోహితుడు. ఆ ముహూర్తానికే పెళ్లి నిశ్చయించి రాకుమారుడు సావర్ణికి రత్నమాలకి వివాహమని నగరంలో దండోరా వేయించాడు గోపాలుడు. నగరాన్ని అందంగా అలంకరించమని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియటంతో తన దేశానికి బయలుదేరి వచ్చాడు మందపాలుడు. రాజధానికి చేరుకున్నాడు. పొలిమేరల నుంచే నగరాన్ని గమనించసాగాడు అతను. నగరం అంతా అందంగా ముస్తాబై ఉంది. ముగ్గులు తోరణాలతో ముచ్చటగా ఉంది. వీధులన్నీ అలికి శుభ్రం చేశారు. పౌరులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకింత ఆనందం? ఏ శుభకార్యాన్ని నిర్వహిస్తున్నారు? ఆలోచిస్తూ వచ్చిన మందపాలునికి అయిన వారెవరో విన్నవించారు. రత్నమాలకి సావర్ణికి పెళ్ళి. రత్నమాలను ఇచ్చి సావర్ణికి పెళ్ళా? తాను రాసిందేంటి, తమ్ముడు చేస్తున్నదేమిటి? పరుగు పరుగున అంతఃపురానికి చేరుకున్నాడు మందపాలుడు. అతను అంత దూరంలో ఉంటుండగానే కళ్యాణ వేదిక పైన రత్నమాలకి వజ్రపు టుంగరాన్ని తొడిగి అగ్నిసాక్షిగా ఆమెను వివాహం చేసుకున్నాడు సావర్ణి. వద్దు వద్దని పెద్దగా కేకలు పెట్టాడు మందపాలుడు. మంగళవాద్యాలలో అతని కేకలు ఎవరికీ వినిపించలేదు. తల కొట్టుకున్నాడతను. ఓడిపోయాడు. జాతకాన్ని, విధిని, దైవ నిర్ణయాన్ని ఎదిరించలేకపోయాడనుకున్నాడు. అంతలోనే ఎదిరించి తీరతాననుకున్నాడు. తలగరేసి కలతారధ్వనులు చేస్తున్న కళ్యాణ వేదిక మీదకు చేరుకున్నాడు. కుమారుణ్ణి అభినందించాడు. రత్నమాలను ఆశీర్వదించాడు. నవ్వుతూ నిల్చొని ఉన్న పురోహితుడిని చూశాడు. అతని దగ్గరికి నడిచాడు.
నీ మాటే నెగ్గిందని ఆనందిస్తున్నావేమో. జరగదది, చూస్తూ ఉండండి అన్నాడు మందపాలుడు. ఆ మాట విని మ్రాన్పడిపోయాడు పురోహితుడు. ఆ సాయంత్రము వంశాచారం ప్రకారము కోడలిని కొండమీది దేవీ దర్శనానికి తీసుకుని వెళ్ళాలని రత్నమాలను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళాడు మందపాలుడు. రత్నమాల, మందపాలుడు ఇద్దరే చేరుకున్నారు అక్కడికి. నిర్జనంగా ఉంది అదంతా. కొండ మీద ఎలాంటి దేవాలయమూ లేదు. పైగా కొండ మీద నుంచి క్రిందకి చూస్తే సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది కనిపిస్తోంది. భయపడింది రత్నమాల. వణికిపోతూ మామగారిని చూసింది. ఆమె ఎడమ చేతిని విసురుగా అందుకున్నాడు మందపాలుడు. వేలికి ఉన్న వజ్రపుటుంగరాన్ని బలంగా లాగివేశాడు. నదిలోకి దాన్ని విసిరివేశాడు. తర్వాత రత్నమాలను కూడా కొండ మీద నుంచి నదిలోకి తోసివేసేటందుకు ప్రయత్నిస్తుంటే కాళ్ళ వేళ పడిందామె. కన్నీరు పెట్టుకుని అడిగింది, నేనేం పాపం చేశానని మీరు నాకు ఈ ద్రోహం చేస్తున్నారు? నాకెందుకు మహారాజా ఈ శిక్ష అని అడిగింది. నీ పుట్టికే మహాపాపం అన్నాడు మందపాలుడు. కొడుకు జాతకము, పురోహితునితో పందెము అన్నీ ఏకరువు పెట్టాడు ఆమెకు. నేను విజయం సాధించాలంటే నువ్వు బ్రతికి ఉండకూడదు, చచ్చిపోవాలి అన్నాడు. మీరు చెప్పిన దాని ప్రకారం నన్ను నదిలోకి తోసివేసినా నేను బ్రతుకుతాను. మీ అంతఃపురానికే చేరతాను. అది జాతక బలం. దాన్ని తిరగరాయాలంటే నాకు నేనై మీ అంతఃపురానికి చేరకుండా ఉండగలగాలి. నాకు ఎలాంటి హాని మీరు తలపెట్టకపోతే, నా మానాన నన్ను వదిలేస్తే, నన్ను కన్న నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను మీ అంతఃపురానికి రానుగాక రాను, మీ ఇంటి కోడల్ని కానుగాక కాను. దయచేసి నన్ను వదిలేయండి, బ్రతకనియండి వేడుకున్నది రత్నమాల. ఆలోచించాడు మందపాలుడు. రత్నమాల చెప్పింది సబబు అనిపించింది. ఆమెను వదిలేశాడు. ఈ రాజ్యంలో నువ్వు మళ్ళీ కనిపించకూడదు హెచ్చరించాడు. కనిపించనంది రత్నమాల. కొండకి ఆ పక్కగా దిగుతూ చీకటిలో కలిసిపోయింది. ఆనందించాడు మందపాలుడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దేవి దర్శనం చేసుకుని వస్తుంటే రత్నమాల ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి క్రింది నదిలోకి పడిపోయింది అన్నాడు. శవం కూడా దొరకలేదని చెప్పాడు. కొడుకు, తమ్ముడితో సహా అందరూ దుఃఖించారు. అందినట్టే అంది అందకుండా పోయిన అందానికి బాధపడుతూ సావర్ణి మనిషి కాలేకపోయాడు. పదే పదే రత్నమాలను గుర్తు చేసుకుంటూ విలపించసాగాడు అతను. కొద్ది రోజులు గడిచాయి. మహారాజుకి మాట ఇచ్చి ఆనాడు ఆ పక్కగా కొండ దిగి చీకటిలో కలిసిపోయిన రత్నమాల నడిచి నడిచి వంగదేశానికి చేరుకున్నది. అక్కడ రాజమందిరంలో వంటగత్తెగా స్థిరపడింది. సావర్ణిని మనిషిని చేసేటందుకు అతను రత్నమాలను మర్చిపోయేటందుకు స్థల మార్పు అత్యవసరము అన్నాడు రాజవైద్యుడు. లేని పక్షంలో సావర్ణి ప్రాణానికే ప్రమాదమని చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు అలా వ్యాధి బారిన పడటాన్ని తట్టుకోలేకపోయాడు మందపాలుడు. దైవంతో పోటీ పడరాదు అనుకున్నాడు. రత్నమాల కోసం చుట్టుపక్కల వెతికించాడు. ఆమె ఆచూకీ లభించలేదు. బాధపడ్డాడు అతను. కొడుకు, తమ్ముడు, పురోహితుడితో సహా వైద్యంలో భాగంగా వంగదేశానికి బయలుదేరాడు. రాజుగారి మిత్రులు రాత్రికి విందుకు వస్తున్నారని చెప్పి మంచి చేపల కూర చేయమన్నాడు వంట పెద్ద. అప్పుడే పట్టిన చేపల్ని తెచ్చి రత్నమాల ముందు పడవేశాడు. చేపల కూర చెయ్యాలంటే రత్నమాలే చెయ్యాలి అని పేరు పడింది ఆమె. తన ముందు పడి ఉన్న చేపల్ని చూసింది రత్నమాల. అందులో ఒక చేప మెరిసిపోతూ కనిపించింది. మెరిసిపోతున్న చేపను చేతిలోకి తీసుకొని కోసి చూసింది. అందులో వజ్రపుటుంగరం కనిపించింది. అది తనదే. వివాహ వేళ సావర్ణి తొడిగింది. భర్త గుర్తుకు రావటంతో కన్నీరు పెట్టుకుంది రత్నమాల. ఉంగరాన్ని వేలికి ధరించింది. ప్రేమగా ముద్దు పెట్టుకుంది దాన్ని. తనని ఎవరూ గమనించరాదనుకొని కన్నీరు తుడుచుకున్నది. కూరను తయారు చేయటంలో తల మునకలైంది. విందు వేళయింది. చావడిలో వంటకాలన్నీ సిద్ధం చేశారు. మందపాలుడు, గోపాలుడు, సావర్ణి, పురోహితుడితో సహా మంత్రి, సామంతులు చాలామంది విచ్చేశారు విందుకి. మహారాజుకి వడ్డించేటందుకు రత్నమాల ఎప్పుడూ ముందు ఉంటుంది. అలాంటిది మందపాలుణ్ణి, సావర్ణిని చూసిందేమో, వాళ్ళ కంట పడకూడదనుకుని తప్పించుకొని తిరగసాగింది. వంటశాలలో నుంచి చావడిలోనికి వెళ్ళనే లేదు. విందు బాగుందంటే బాగుంది అన్నారందరూ. అందులో చేపల కూరకి తిరుగులేదన్నారు. చాలా రుచిగా ఉందని మెచ్చుకున్నారందరూ.
అలా మెచ్చుకుంటూ ఉంటే మందపాలుడికి అప్పుడెప్పుడో జాలరి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మా రత్నమాల చేపల కూర చేసిందంటే లొట్టలేసుకొని తినాల్సిందే. వెంటనే వంట పెద్దని పిలవమన్నాడు మందపాలుడు. పిలిపించారు. ఈ చేపల కూర చేసిందెవరు అడిగాడు మందపాలుడు. రత్నమాల. ఎక్కడుంటుందామే? వంటశాలలో. పరుగు తీశాడెక్కడికి మందపాలుడు. అతన్ని అనుసరించాడు సావర్ణి. వంటశాలకు వారు వస్తున్నది తెలుసుకొని రత్నమాల చాటుగా దాక్కుంది. తన ముఖాన్ని కనిపించనీయక చేతుల్లో ముఖాన్ని దాచుకున్నది. రత్నమాల, రత్నమాల అంటూ వెదకసాగారు తండ్రి కొడుకులు. వంటశాలలో కనిపించలేదామె. నిరుత్సాహపడ్డారిద్దరు. వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నదంటూ చాటున చూపించాడు వంట పెద్ద. ముఖాన్ని కప్పుకున్న రత్నమాల చేతికి గల వజ్రపుటంగరాన్ని ముందుగా చూశాడు మందపాలుడు. ఆశ్చర్యపోయాడు. నదిలో పారవేసిన ఉంగరము నగరానికి ఎలా చేరింది? రత్నమాలకు మళ్ళీ ఎలా దొరికింది? అంతా దైవ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవరి తరమో కాదనుకున్నాడు. అమ్మా అని ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకున్నట్లుగా రత్నమాలను దగ్గరికి తీసుకున్నాడు మందపాలుడు. ముఖం మీద చేతులు తొలగింపజూశాడు. వద్దు వద్దు అని వేడుకున్నది రత్నమాల. వినలేదు రాజు. బలవంతంగా తొలగించాడు. మబ్బులు వీడిన చందమామలాగా రత్నమాల కనిపించింది. ఆమెను చూసి సావర్ణి సంతోషించాడు. మాలా అని చేతులు జాచాడు. స్వామి అంటూ దుఃఖిస్తూ సావర్ణి గుండెలోకి ఒదిగిపోయింది రత్నమాల. అప్పటికే అక్కడికి గోపాలుడు పురోహితుడితో సహా మంత్రి, సామంతులు, వంగదేశపు రాజులు చేరుకున్నారు. రత్నమాల నా కోడలు ప్రకటించాడు మందపాలుడు. ఆనందిస్తున్న పురోహితుని చెవిలో చెప్పాడిలా. జాతకాన్ని, విధిని ఎదిరించడం చాలా కష్టం. ఆఖరికి మీరే గెలిచారు. నా గెలుపు మీది కాదా మహారాజా? చేతులు జోడించాడు పురోహితుడు. నవ్వుకున్నారు ఇద్దరు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.